మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పనిసరి అయితేనే తప్ప మీరు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమం. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు కూడా మెల్లగా ముందుకు కొనసాగుతాయి. మకర రాశి వారు ఈరోజు ఏదైనా తీపి పదార్థాన్ని శివునికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి పనుల్లోపట జాప్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకటికి 2 సార్లు ఓపికతోని పనిని చేయండి. మీకు విజయం వస్తుంది. అనుకూలిస్తారు. మిత్రులు బంధువులు మీకు సహకరిస్తారు. ధనపరంగా ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే పెద్దల యొక్క సలహాలు తీసుకొని నిర్ణయాలు చేయండి. మీ యొక్క వ్యాపారం లోపల కొంత అనుకూలత కలుగుతూ ఉంటుంది. లాభాలు కూడా పొందుతారు. ఈ రాశివారు ఈరోజు శివాలయంని దర్శించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంచెం కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును. ధనపరంగా అనుకూలంగా ఉంది. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలిస్తుంది. బంధువుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. కుటుంబం లోపట శుభకార్యాలకు సంబంధించిన పనులు, దానికి సంబంధించిన సంభాషణ ప్రస్తావన వస్తుంది. మీనరాశి వారు ఈరోజు తిలా అక్షింతలు అంటే నువ్వులు బియ్యము కలిపి శివునికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.